హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండిపట్టి వచ్చేసి అత్త కోడళ్ళకి చేన్లో తలకాయ కూర, చిక్కుడుకాయ గుడాలు, అన్నం వచ్చేసి 750 గ్రాములు 750 గ్రాములు, తలకాయ కూర కూడా జోకి పెట్టుకున్నాము 350 గ్రాములు 350 గ్రాములు, చిక్కుడు గుడాలు ఇట్లా చేయితో వేసేసుకున్నాం. అంటే అవి కూడా కొంచెం జోకినాము. ఇంకా చిక్కుడు గుడాలు అయితే మా చేన్లో వండిన చిక్కుడు చెట్టుకి కాసిన చిక్కుడు గుడాలు ఉడకబెట్టుకున్నాం. చేన్లో కట్టెల పొయ్యి మీద మా అత్తమ్మ ఒక 3 గంటల సేపు ఉడకబెట్టింది. తలకాయ కూర టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉందట. కొంచెం ఘాటుగా కూడా వండింది అనమాట. తలకాయ కూర అంటే మినిమం అంత ఉండాలన్నమాట. కొంచెం ఘాటు ఉందట తలకాయ కూర. మరి అత్తమ్మ రెడీయా? రెడీ. నా మీద గెలుస్తారా? గెలుస్తానే. రెడీ. 1 2 తలకాయ కూర. అత్తమ్మకి మటన్ అన్న తలకాయ కూర అన్న చాలా అంటే చాలా ఇష్టం అంట. స్పెషల్ గా నాన్ వెజ్ అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట. అప్పుడు ఎప్పుడో మేము తీసుకొచ్చిన 11-11:30కి తీసుకొస్తే అది ఉడికి 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 మేము కట్టెలు పెడతానే ఉన్నాం, అది ఉడుకుతూనే ఉన్నది. కట్టెలు పెడతానే ఉన్నాం, అది ఉడుకుతూనే ఉన్నది. ఇన్ని గంటల సేపు ఉడికింది. అది ఇక చీకటి మెల్లగా మెల్లగా చీకటి అయింది. ఇక అది ఉడక వరకే స్కిట్ అయిపోయింది ఒకటి. విలేజ్ ఎంకే టీవీలో స్కిట్ ఉంటుంది, తప్పకుండా చూడండి. రెడీ 1 2 3 స్టార్ట్. అమ్మా అత్తమ్మకి అంటే తినడం తెలుసు, నాకేమో ఈ తలకాయ కూర అసలు తినడం తెలియదు. వీళ్ళు మటన్ చూసారు కదా. మేము తిన్నాం, డాడీ నేను తిన్నాం. మా డాడీ గెలిచిండు. దీనిలో మరి అత్త కూడా ఎవరు గెలుస్తారనేది చూద్దాము. అత్తమ్మ నాకు చికెన్ మటన్ అన్ని తినడం నేర్పింది కానీ అంటే బాబా 1 2 3 స్టార్ట్ తినండి. ఇంకా ముచ్చట పెట్టుకుంటేనే లేట్ చేస్తాను. ఎవరు లేకపోతే చూద్దాం. ఇక టకటక అమ్మ మంచిగా ఆస్వాదిస్తూ తింటది. ఎట్లయినా నాకు తెలిసి అయితే వర్షే గెలుస్తుందని అనిపిస్తుంది. ఎంత కమ్మగా ఉన్నదిరా. కానీ నేను తలకాయ కూర ఎప్పుడు తినలే కదా బా. ఎంత కమ్మగా ఉన్నది చూడవే. సూపర్ ఎంత మంచిగా ఉన్నది. కుక్కర్లో పెట్టినట్టు ఉడికింది. ఇష్టంగా తినన్నా. కష్టంగా తినబడుతుంది కదరా నువ్వు. నాకు అసలు అది ఇష్టమే లేదు తలకాయ కూర. నాకు ఎక్కువ తలకాయ కూర ఇష్టం ఉండదు. అంటే మటన్ కొంచెం తింటా, మటన్ అయితే తింటా. కాదురా పెద్ద బాబు అయితే ఏది ఎంత ఇష్టపడినా నేను అన్నందుకు. చెల్లెకి అమృతం ఇట్లా అంటాడు పెద్ద బాబు. చెల్లె అమృతం 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 అంటాడు. ఇక ఇదంతా తినలేను. మంచిగా బిడ్డ నవ్వుతా నాకు అమ్మ ఉంటుంది. తిను మొత్తం టకటగా తిను. నువ్వు కూడా ఓడిపోయి రికార్డ్ కొట్ట మొత్తం తినడు. అది బొక్కలా ఉందా? బొక్క తిన బిడ్డ. తలకాయ కూర తిన్నప్పుడు దాని బొక్కలు ఎక్కువ వస్తుంటాయి, జాగ్రత్తగా తినాలి. ఎందుకంటే బొక్కలు అవి కుచ్చుతుంటాయి. అక్కడ మొక్కలు కొట్టలేదు, మంచి కొట్టిండు పాపం. కొట్టిండు కదా. మా ఆయనకు తలకాయలు తినడు బాగా ఇష్టం, అందుకనే తలకాయ ఇట్లా తిన్న చెప్తాడు. తలకాయలు తినడు నాకు అసలు అదే తలకాయ కూర తినడం అయితే ఇష్టం లేదు. తలకాయలు తినడం అయితే ఇష్టం, ఒప్పుకున్నాం. తింటా కావచ్చు అయితే మీకెరక. అంటే తలకాయలు తింటారు నాకెరక. ఇప్పుడు అవి తిండిపడి మేము మాత్రం స్కిట్ అప్పుడు మేము మాత్రం తలకాయ తింటాం. విశేషాలు చెప్పు. ఇంకా నువ్వు తింటావా మాట్లాడతావా? అమ్మ తలకాయ కూర మీద దృష్టి పెట్టింది ఎక్కువ. మంచిగా ఉంది. ఫస్ట్ ఎట్లుంది? సూపర్ అనిపిస్తుంది కదా. అన్ని మసాలాలు అన్నీ మంచిగా అంటే పట్టించినప్పుడు తింటే అంటే మంచిగా ఉంది. కానీ అంటే తలకాయ తినుడు అనేది కొంచెం నాకు కొంచెం ఇష్టం ఉండదు. ఎందుకంటే దానిలో ఏంటంటే దాని నాలుక వస్తుంది. ఇంక ఇట్లా అంత అంత మంచి అనిపించి చెప్తా అంటే మంచి ఉండేది కదా. అత్త మాకు బాగా ఇష్టం. నువ్వు అట్లా చెప్పక ఎట్లా చెప్పినా ఇష్టమేని. ఎంత కమ్మగా ఉన్నది. మామైనా అత్తమ్మలైనా నా కూర ఎంత టేస్ట్గా తింటారు. అత్త కోడన్ల పోటీ. అవును మామయ్య, పోటీ. అత్త కోడన్ల పోటీ ఏడికత్తది ఆగు.
మటన్ లాంటి ముక్క కూడా వచ్చింది అత్తమ్మ. ఇంకా వేణు పోతం చేతన అయితే బొక్కే రానియాడు, మొత్తం కూర రానిస్తాడు. మా ఫ్యామిలీలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉన్నారన్నమాట. వేణున్నయ్య తలకాయ పోతాం చేసి ఇట్లా, అత్తమ్మ మామయ్య బోటి బోటి కదా అత్తమ్మ. చల్లనైన ఈ చిరుగాలి గాలి చిరుగాలి వీళ్ళు తొందరగా తినిపోవాలి. ఎటు పోవాలి? ఇంటికి. అమ్మకు ఇంకో తప్పుకు మటన్ పడేటట్టున్నది. తలకాయ కూర ఇంకా ఇంకో తప్పుకైనా అయితే వేసేటట్టున్నా. రైస్ వేసుకుంటాం అమ్మ, కొంచెం రైస్. అట్లా వద్దు, రైస్ ముట్టుకోవచ్చు. అమ్మది రైస్ కనబడతలేదు, తప్పుకులు ఉన్నది అక్కడ వెనక ప్లేట్ పెట్టింది మంచిగా కనబడకుండా. జిట్టు తాకుతుంది అని లోపల కనవచ్చింది. గదే అడికి నీదికి చూసింది. ఇక ఏం కాదు దాన్ని ఇంకా అయిపోలే కదా, వచ్చే టైం ఉండదు అనుకుంటుంది అమ్మ. ముక్కలు ఇంకో 4 ముక్కలు వేసుకొని 4 మింగు తింటారా? ఎట్లా అనిపిస్తుంది వర్షి చల్లగా వాతావరణం? మంచిగా అనిపిస్తుంది. అసలు ఇక్కడ వాతావరణం అనేది అసలు చాలా బాగుంది. చెట్ల వాతావరణం చల్లగా ఉంది. అంటే మధ్యాహ్నం అంతా ఎండున్నప్పటికీ కూడా చల్లగా అనిపించింది. చలికాలం చల్లగానే ఉంటుంది. ఇంత నైట్ అయితే ఇంత చీకటి పడుతుంది అని అనుకోలే, కొంచెం అనుకోలేదు. అన్నిటికన్నా అత్తమ్మ వండిన తలకాయ కూర సూపర్ ఉంది. ఎన్నిసార్లు పోగొడతారు ఇంకా. రైస్ 750 గ్రాముల రైస్ పెట్టుకున్నారు. ఒక 1/2 కిలోకి ఎక్కువ కూర పెట్టుకున్నారు. 300 గ్రాముల దాకా కూర పెట్టుకున్నారు కదా. మొత్తం కిలోకి చిల్లర తింటారు. కిలో చిల్లర మళ్ళీ గుడాలు ఇంకెక్కువనే. గుడాలన్నీ బొత్తర పడతాయి మరి. గుడాలు పడే ఇంకా కావాలంటే ఇంకో 1/2 కిలో మటన్ అయినా పడుతుంది. ఇంకా గుడాలు పట్టుడు కొద్దిగా. గుడాలు తినకుండా మంచిదే మీ దానిలో. అవునా? అయ్యో, అప్పటి నుంచి చెప్తాను ఇప్పటి వరకు అన్నం అయిపో. ఎందుకంటే అమ్మ మళ్ళీ బాధపడుతుంది గుడాలు తింటే. మరి గుడాలు నాకైతే ఎక్కడట్లేవిగా. దాని బదులు ఇంకో 4 ముక్కలు వేసినా తింటది అమ్మ. ఇవే బాగా గిన్నెడంత కూర అంత అట్లా అంటా అంది పాపం. అందరు చూస్తారని కానీ కొంచెంసేపు అయినాక తింటది. కానీ మళ్ళీ రేపు తింటారా? రేపు తింటా, ఎల్లుండి తింటా. కానీ ఇప్పుడు తిన. ఎత్త పెట్టుకుంటే 2 రోజులు 5 తింటా. కానీ కొంచెం గట్టిగా అనిపిస్తుంది, లబ్బర్ అనిపిస్తుంది. తినుడే అవి. అదే తింటాను. ఇక తింటే మళ్ళీ ఒకసారి ఇడిచిపెట్టవే. నేను ఎన్నిసార్లు తిన్నా ఇడిచిపెడతాను మరి. నోట్లో పెడితే కక్కేది. అవును, స్టార్టింగ్ లో మిల్క్ నేను కూడా కక్కేది. తినమని పీసు నోట్లో పెడితే కక్కేదిరా వర్షి. వర్షి కూడా మిల్క్ కలిపినప్పుడు లివర్ ఆరోగ్యానికి మంచిదని పెడితే కక్కిన. ఇక అత్తమ్మ ఒకటే భయపడి అక్కడి నుంచి నన్ను తినమని అడుగుడే లేదు. ఇక తర్వాత మెల్లమెల్లగా అలవాటైనా. బాబాయ్ ప్రేమగా తినిపించుడు. అయ్యో అంత ప్రేమగా తినిపిస్తా అంటే వద్దంటే ఎట్లుంటుంది అని మింగిన ఒకసారి.
అత్తమ్మ అసలు వాటర్ జోలికే పోలేనట్టుంది. తాగొచ్చు. కొన్ని ఆయన అన్నం ఫుల్ అయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి లేస్తానో లేవను. ఎత్తుకపోయి కార్లో కూర్చోబెడతాం అత్తమ్మ. ఎందుకంటే గెలవాలని. అవును. అన్నం అయిపోయేదాకా వీడే మొఖం చూడలే. పరి ఎందుకని పాపం నీకు తలకాయ ఇష్టం లేక ఓడిపోయినావు పరి. అత్తమ్మ ప్రేమ చూడండి. లాస్ట్కు అంటే బాగా తిన్నాక తర్వాత కూడా చిన్నోడు పాపం వానికి తలకాయ కూర ఇష్టం ఉండదని అందుకనే ఓడిపోయింది అని అన్నది. తర్వాత అవును మీకు ఇద్దరు తలకాయ ఇష్టం లేకనే ఓడిపోయింది. లేకపోతే లేదు, కష్టజీవులు ఇట్లా సింపుల్ గా తినేస్తారు. మనమేమో ఇంటికాడ పోటీలను పెడతాం కానీ కష్టపడేటోళ్ళు ఎవరైనా ఇట్లా ఈజీగా తినేస్తారు అన్నట్టు. ఎందుకంటే మధ్యాహ్నం టిఫిన్ తెచ్చుకుంటాం, తింటారు. పొద్దుగాల టిఫిన్ తినేస్తాం. మళ్ళీ ఇంటి పెట్టాలి, మళ్ళీ అరుగుతుంది. మళ్ళీ ఎన్ని తింటాం, మళ్ళీ అరుగుతుంది. మళ్ళీ ఎన్ని తినాక మళ్ళీ తింటాం. ఎందుకంటే ఎప్పటికి పని చేస్తూ చేను పని చేస్తూ ఉంటారు. అరిగిపోద్ది. అరిగిపోయి ఇక కొద్దిగా వెనక ముందు అయితే కారకలు చేత కాదు పని చేయడానికి. అప్పుడే పెట్రోల్ ఎక్కినట్టే, బండి నడిచినట్టే. ఇంతసేపు తింటూనే ఉన్నది వర్షం, ఇంకా రైస్ తింటూనే ఉన్నది. కొన్ని గుడాలు కూడా తిన్నది పాపం. గుడాలు అయిపోవాలంటే ఉన్నాయి కదా నీ ఇష్టం లేవు తీరా. ఇక ఇష్టం లేని ముక్కలు కష్టంగా తింటాను పాపం. కానీ ముక్కలు కూడా ఉన్నాయి, అందుకని చెప్పి ఓటమి ఒప్పుకున్నట్టే కదా. నాకు డాడీకేమో ఇష్టం, మీకేమో ఇష్టం లేవు, అందుకే. లేకపోతే మీరే గెలుస్తారు. కానీ తలకాయ ఇష్టమే, చికెన్ అయినా ఇష్టమే, మటన్ అయినా ఇష్టమే, పప్పు చారు మంచిగా పలతటి పప్పు చారు అయినా ఇష్టమే. అవును. ఇక కూరగాయ అయితే తోటకూర అయితే అస్సలు దగ్గర అనేది కాదు. కష్టంగా రోజు పూట తింటాను తప్పకుండా. ఆరోగ్యానికి మంచిది. డాక్టర్ తినవాడు సాయంత్రం పూట తప్పకుండా గిట్ట తోటకూర ముద్దేసుకొని తినన్నాడు. కానీ అసలు అత్తమ్మకి మస్తు ఓపిక అని అనిపిస్తుంది. అంటే మన మీద కొంచెం అంటే పిల్లలు అని వంట అని అంటే కంప్యూటర్ల ముందు కూర్చొని అట్లా కొంచెం ఏదైనా పని లోడు పడ్డది అని అంటే కొంచెం అన్న చిరాకు పడతాం, లేకపోతే తలకాయ వస్తూ ఉంటుంది. కొంచెం ఎఫెక్ట్ అనిపిస్తుంది ఇప్పటి రోజులో ఇప్పటి మనుషులకి. కాకపోతే అప్పటి వాళ్ళకి మస్తు ఓపిక అని అనిపిస్తుంది. ఎందుకంటే మా అత్తమ్మ అయితే అసలు అంటే లేవాలి మళ్ళీ ఫాస్ట్గా చేస్తుంటుంది అనమాట. ఏ పని అయినా చాలా ఫాస్ట్ టకటక. బావ అత్తమ్మ చాలా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు, నేను కొంచెం స్లో. అంటే నా ముందు మామయ్య ఉంటాడు కావచ్చు, ఎందుకంటే వీళ్ళిద్దరు బండ్లు బాగా ఫాస్ట్. తండ్రి బిడ్డలు కానుండి చెప్పాలంటే ఇక అసలు చాలా ఫాస్ట్. అత్తమ్మ అయితే అంటే లేవాలి అంటే ఊడవడం కానీ, తర్వాత మళ్ళీ వంట చేసుకోవడం కానీ, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ చేను పను ఇంత పని చేయాలి. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ అంత అలసటతో మళ్ళీ వంట చేసుకోవడం కానీ, ఇట్లా ఇవన్నీ పనులతోని అసలు వ్యవసాయం చేసే వాళ్ళందరికీ కూడా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత ఓపిక, ఇంటి నెల తీసుకొస్తారు, అట్లనే వ్యవసాయం కూడా చూసుకుంటూ ఉంటారు. అది అసలు అత్తమ్మ అయితే చాలా చాలా సూపర్ ఫాస్ట్. ఏ పనులనైనా చాలా చాలా ఫాస్ట్గా అదే అలవాటు, అదే పోలికలు మా ఆయనకు వచ్చినాయి. చాలా సూపర్ ఫాస్ట్. ఏదైనా అర్ధగంట చేసే పని 10 నిమిషాలనే చేసి చూపెడతారు. ఇంకా నేను అదొక టార్గెట్ అన్నట్టు. అది ఓకే, ఏదైనా పని ఉంటే ఇంట్లో పని అయినా ఏదైనా 1x స్పీడ్ కన్నా 2x స్పీడ్గా చేసుకోవాలి. అంటే మనం ఏదైనా ఊరికి పోతే ఎంత ఆత్రం చేసుకుంటాం, వాళ్ళు రియల్ లైఫ్లో అట్లా చేస్తారు అన్నట్టు. వీరిద్దరు అట్లా చేస్తారు. అత్తమ్మ వండిన తలకాయ కూర చాలా బాగుంది. నాకు సూప్ బాగా నచ్చింది. నేను తలకాయ కూర చాలా అరుదుగా తింటుంటా. ఊకే చికెన్ మటన్లకు బాగా అలవాటు పడిపోయినాం. ఒక పీసు చికెన్ అయినా ఏదైనా కొంచెం బొక్కలే నాకు ఎక్కువ నచ్చవు కదా, అట్లా ఇట్లా అయింది. కానీ ఫస్ట్లో కూడా అత్తమ్మ చేపల పులుసు పెడితే ఆ పులుసునే ఇష్టపడ్డా. తర్వాత ఆ పులుసు ఒకసారి ముక్క కూడా తిని చూద్దామని ముళ్ళు తీసిస్తుంటే అట్లా తినడం స్టార్ట్ చేసిన. అట్లా అత్తమ్మ కట్టెల పొయ్యి మీద వండుతూ ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటాయి, బాగుంది. ఇంకా నెక్స్ట్ టైం అత్తమ్మకు మటన్ ఇష్టం కాబట్టి నెక్స్ట్ టైం మటన్ బాగా ఛాలెంజ్ చేసిండు. లాస్ట్ టైం తిండి పోటీలో మామయ్యకి ఇష్టమైంది పెట్టుకొని మామయ్య మీద గెలుస్తాడట. ఓడిపోయింది ఎవరైనా ఓడిపోయింది ఉంటే వాళ్ళ మీద గెలిచి చూపెట్టాలి మా ఆయనకు. అట్లా ఓటమి నచ్చింది.
అనిపించదు కదా అట్లా. మరి నేను కూడా నెక్స్ట్ టైం అత్తమ్మ మీద గెలుస్తా, కానీ లాస్ట్ మినిట్లో గుడాలు అయినా ఇక తీసుకుంటుంది. గెలుస్తా అంటే గెలిచినాక గెలిచిన గెల ముందు గెలుస్తా అంటే ఎట్లా? అవునవును, నేనైతే పీసులు ఉన్నాయి, అన్నం ఉన్నది, గుడాలు ఉన్నాయి కాబట్టి చూడు మొత్తం. అవునవును, అమ్మది ఒక గుడాలు మాత్రమే. ఏందన్నా ఈ గుడాలు ఉన్నాయి అంటారు, పోరి ఇష్టం లేని పాపం పోని అంటారు. నువ్వు ఓడిపోయినట్టే. ఇప్పుడు తింటారా వాళ్ళ మామూలుగా వేస్ట్ చేయొద్దని తింటాను. ఇదండి ఇట్లా చేనులో పచ్చని వాతావరణంలో పెట్టుకుందాం అనుకుంటే మొత్తం నల్లని వాతావరణం అయింది, అంటే చీకటి పడ్డది. తలకాయ కూర ఉడికే ప్రాసెస్లో బాగా లేట్ అయిపోయింది. ఇదండి సరదా తిండి పోటీ. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.